సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తాలో వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వందే మాతరం గీతాలాపన నిర్వహించారు। ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతం దేశ ప్రజల్లో దేశభక్తి జాతీయత స్ఫూర్తిని నింపిందన్నారు। ఆ జాతీయ ఆత్మను కొనసాగిస్తూ సమైక్యతతో దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు। యువత విద్యార్థులు వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచాలని సూచించారు। కార్యక్రమంలో గజ్వేల్ ప్రముఖులు, వ్యాపారులు, హిందూ సోదరులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం స్వాగతం, సుస్వాగతం। మీ అందరికీ కూడా ఈరోజు గ్రామ పెద్దలు కూడా వివిధ వ్యాపార వర్గాలు, వివిధ వృత్తుల వారు ఇక్కడికి ఇచ్చేసి వందే మాతర గీతాన్ని ఆలపించడానికి మన ఇందిరా పార్క్ చౌరస్తాకు రావడం అనేది గమనించలేదు।